మహబూబ్ నగర్ జిల్లా గులాబీ పార్టీకి మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ కి చెందిన జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ లో చేరారామె. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. స్వర్ణ సుధాకర్ రెడ్డి 2019లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో భూత్పూర్ నుంచి జెడ్పీటీసీగా గెలిచారు. మహబూబ్ నగర్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్లో చేరారు. రెటికా బీఆర్ఎస్ కి చెందిన జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. మరిన్ని వివరాలు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, రేఖ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నటువంటి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. తాజాగా మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే మహబూబ్ నగర్ జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి, అదేవిధంగా సిడబ్ల్యూసీ మెంబర్ వంశీచందర్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భం ఉంది. వీళ్ళే కాకుండా మరికొంతమంది మహబూబ్ నగర్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. తాజాగా మహబూబ్ నగర్ జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంటు ఎన్నికల కంటే ముందుగా జరుగుతున్నటువంటి పరిణామాలు కావడంతో బీఆర్ఎస్ పార్టీకి ఇది పెద్ద ఎదురు దెబ్బని చెప్పొచ్చు. అంతేకాకుండా మిగతా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంలో పూర్తిగా రాజకీయాలు మొత్తం రసవత్తంగా మారుతుంది. మహబూబ్ నగర్ కానీ ఉమ్మడి సంబంధించినటువంటి మహబూబ్ రంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి నేతలలో మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి జైన్ కావడం కూడా అందులో భాగమని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగా చేరికలు భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రేఖ, సాదిక్, అయితే స్వర్ణ కుమారి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి చేరడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? ప్రధానంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. 6 గ్యారంటీ స్కీములు ప్రజల్లో పూర్తి స్థాయిలో విశ్వాసం నెలకొంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వంతో పాటుగా 6 గ్యారంటీ స్కీములు పూర్తి స్థాయిలో కూడా అమలవుతున్నాయి. అంతేకాకుండా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుదింబి మోగిస్తుందని కూడా పూర్తి స్థాయిలో అయితే కాంగ్రెస్ పార్టీ నేతలే కాకుండా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఆ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భం కనబడుతుంది. ఆమె కూడా స్వర్ణ సుధాకర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉందన్నటువంటి ఆలోచనతో ఆమె కాంగ్రెస్ పార్టీ చేరినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాదిక్.